నాగరాజు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఈ రాష్ట్రానికి ఒక ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి యూనివర్సిటీ, ప్రామాణికమైన యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో విద్యార్థుల్ని 10 మంది విద్యార్థుల్ని అక్కడ వీసీ సస్పెండ్ చేశాడు. అక్కడ ఎన్నికైనటువంటి విద్యార్థి సంఘం అధ్యక్షుడు, అలాగే ఎస్ఎఫ్ఐ యూనిట్ కార్యదర్శి, యూనిట్ ప్రెసిడెంటు, అలాగే మరొక 10 మంది విద్యార్థులకు 10,000 రూపాయల చొప్పున ఫైనేసి అక్కడ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకు సస్పెండ్ చేశారు అన్నప్పుడు అక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈరోజు సమస్యలను పరిష్కారం చేయమని అడుగుతూ ఉన్నారు. హాస్టల్ సమస్యలు పరిష్కారం చేయమని కోరుతా ఉన్నారు. పిహెచ్డి స్కాలర్షిప్లు, ఇతర అన్ని సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నారు. గతంలో కూడా మనం చూసాం, అక్కడ ఎక్కడైతే మతోన్మాద సంఘాలైన ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు విద్యార్థుల్ని, అణగారిన వర్గాల వాళ్ళని మీద దాడులు చేయడం, వివక్షకు గురి చేయడం చేస్తూ ఉన్నారు. గతంలో అక్కడ రోహిత్ తేములు అనే ఒక విద్యార్థి కూడా యూనివర్సిటీలో జరిగిన వివక్షకు వ్యతిరేకంగా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అతను ఎక్కడైతే ఎలివాడ ఏర్పాటు చేసుకున్నాడో అతన్ని సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడే ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు ఎలివాడని ఏర్పాటు చేసుకుని ఆందోళన చేస్తూ ఉన్నారు. మళ్ళీ యూనివర్సిటీలో రోహిత్ తేముల లాంటి కాలాన్ని అక్కడ తీసుకుని వచ్చిన పరిస్థితి ఉంది. అందుకే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అక్కడ విద్యార్థి సమస్యలు పరిష్కారం చేయకుండా, స్కాలర్షిప్లు ఇవ్వకుండా, హాస్టల్ ఇష్యూస్ సమస్యలు పరిష్కారం చేయకుండా వీసీ నియంత్రితంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. వీసీ వైఖరిని ఖండిస్తూ సమస్యలు పరిష్కారం చేయమని అడుగుతున్న విద్యార్థులను కూడా ఈరోజు అక్కడ నుంచి సస్పెండ్ చేస్తున్న పరిస్థితి. కాబట్టి తక్షణమే ఎవరైతే విద్యార్థులు 10 మందిని సస్పెండ్ చేశారో వాళ్ళ సస్పెన్షన్ ఎత్తివేసి తక్షణమే విద్యాసంస్థలకు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాం. లేని పక్షంలో అవసరమైతే చలో హెచ్సియు కార్యక్రమాన్ని నిర్వహించి వీసీ నియంత్రిత పోకర్ని ఎండగట్టే దానికోసం ఎస్ఎఫ్ఐ ప్రయత్నం చేస్తున్న ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి పోరాటం చేస్తున్నటువంటి ఎస్ఎఫ్ఐ నాయకత్వం, అదేవిధంగా విద్యార్థులను వీసీ నిరంకుశంగా సస్పెండ్ చేసిన దాన్ని ఖండిస్తూ ఇవాళ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో వీసీ దిష్టిబొమ్మ దగ్గర కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఇవాళ విద్యార్థి సంఘం ఎన్నికల్లో విద్యార్థి నాయకులుగా వాళ్ళు ఎన్నుకోబడి అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క సమస్యలు పరిష్కరించమని అడిగితే వాళ్ళు మతోన్మాద భావజాలాన్ని విద్యార్థుల్లోకి తీసుకొచ్చే దానికోసం అక్కడ పోరాడుతున్నటువంటి నాయకత్వాన్ని, అదేవిధంగా విద్యార్థి సంఘం ఎన్నికల్లో గెలిచినటువంటి విద్యార్థి నాయకులను కూడా ఇవాళ సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వారిపైన వేసినటువంటి సస్పెన్షన్ ని వెంటనే ఎత్తివేయాలి, అదేవిధంగా వీసీ యొక్క నియంత్రణ పోకలను అడిగెత్తాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం.